నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్కడ మాధవుడికి ఎడతెగని ఆకలి ఉంటుందట. రోజుకు కనీసం 10 సార్లు నైవేద్యం సమర్పిస్తే కానీ స్వామివారు తృప్తి చెందరట. అది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా? అయితే ఆ ఆలయ విషయాలు తెలియాలంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మన దేశంలో అందరూ కృష్ణాష్టమి వేడుకలను ఉట్టిని పగలగొట్టి చిన్న కృష్ణుడిని అందంగా అలంకరించి వేడుకలను జరుపుకుంటారు. కానీ అక్కడ మాత్రం చాలా విభిన్నంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తారు. వింతలు విశేషాలతో కన్నయ్యకులు తీరిన ఈ ఆలయం కేరళలోని కొట్టాయం జిల్లాలో తిరువరప్పు లేదా తిరువేరుపులో ఉంది. ఇక్కడ కన్నయ్యకు ఎడతగని ఆకలి ఉంటుందట. ఈ గుడిలోని గోపాలుని విగ్రహానికి సుమారు 1500 సంవత్సరాల చరిత్ర ఉందని పండితులు చెప్తూ ఉంటారు. ఈ గుడిలోని కన్నయ్య విగ్రహానికి ప్రతిరోజు కనీసం 10 సార్లు నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇక్కడ ఒక పాత్రలో ఉంచిన ప్రసాదం క్రమంగా తగ్గిపోతుందని భక్తులు కూడా చెప్తారు. ఏ ఒక్క రోజు కన్నయ్యకు నైవేద్యం తక్కువైనా స్వామివారి విగ్రహం సైజు తగ్గిపోతుందట. ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత ఏంటంటే గ్రహణం సమయంలోనూ ఈ గుడిని తెరిచే ఉంచుతారు. అంతేకాదు స్వామివారికి నైవేద్యం కూడా సమర్పిస్తారు. సాధారణంగా గ్రహణం వేళ అన్ని గుళ్లను మూసేస్తారు. ఈ గుడిలోని స్వామివారి ప్రసాదం తీసుకున్న వారికి తమ జీవితంలో ఆకలి బాధలనేవి అస్సలు రావని అక్కడి వారు నమ్ముతూ ఉంటారు. పురాణాల ప్రకారం కృష్ణుని మేనమామ కంసుణ్ణి వధించిన తర్వాత ఎడతగని ఆకలితో ఉన్నాడని, అందుకే ఇక్కడి విగ్రహం ఆకలితో బాధపడుతుందని చాలా మంది నమ్ముతారు. ఈ గుడిలో మరో ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు కేవలం 2 నిమిషాల పాటే ఆలయం తలుపులను మూసివేస్తారు. అంటే 11:58 నుంచి సరిగ్గా 12 గంటల వరకు మాత్రమే తెరుస్తారు. ఇక్కడ శ్రీకృష్ణుని విగ్రహం కేవలం 2 నిమిషాలు మాత్రమే కునుకు తీస్తుందని చెప్తారు. సాధారణంగా హిందూ దేవాలయాలన్నీ రాత్రి వేళ మూసివేస్తారు. తిరుపతిలో భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి రాత్రి 11 లేదా 12 గంటల వరకు భక్తులకు అనుమతించి ప్రతి రోజు అర్ధరాత్రి తరువాత మూసివేస్తారు. కానీ కేరళలోని కన్నయ్య ఆలయం మాత్రం అనునిత్యం తెరిచే ఉంటుంది. ఈ ఆలయంలో తెల్లవారుజామున 3 గంటల నుంచే స్వామి వారికి ప్రత్యేక పూజలతో పాటు నైవేద్యం సమర్పిస్తారట.